మిత్రమా, ఒక స్త్రీ ఓ తాగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఓ తిరుగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఓ పని చేతకాని వాడితో బ్రతకవచ్చు, ఓ కసాయి వాడితో కూడా బ్రతకవచ్చు. కానీ అనుమానించే వాడితో బ్రతకడం అంటే దినదినగండం నూరేళ్ల ఆయుష్ లాంటిదే మిత్రమా. బంధం గొప్పదా లేక బాధ్యత గొప్పదని ఆలోచిస్తే బంధం కంటే బాధ్యతే గొప్పదని అనిపిస్తుంది. ఎందుకో చెప్పనా మిత్రమా, బంధం మనకు మాత్రమే సంబంధించింది, బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించింది. మన సంతోషం కంటే మన అనుకున్న వాళ్ళ సంతోషమే మన బాధ్యత కదా మిత్రమా. స్వర్గం ఎక్కడో ఉంటుందని అందరూ అంటుంటారు, కానీ నిజానికి మనం ప్రేమించిన వారు మనతో ఉంటే దానికి మించిన స్వర్గం, అదృష్టం మరొకటి ఉండదు. ప్రతి ఇల్లాలు కోరుకునేది ఇదే కదా, తన కడ వరకు తనను ప్రేమగా చూసుకునే భర్త తనకు తోడుగా ఉంటే చాలని. అందుకే మిత్రమా, ప్రేమకి వయస్సుతో సంబంధం లేదు. వయస్సు వచ్చిన తర్వాత నా పిల్లలు కూడా నా సహాయం లేకుండా నడవడం నేర్చుకున్నారు, కానీ నా భార్య మాత్రమే ఇప్పటికీ నా చేతులు పట్టుకుని నడవడానికి ఆశపడుతుందని ఒక భర్త మనసులో ఎంతో సంతోషపడుతూ ఉంటాడట. మగువ మనసులో బాధ మగాడితో చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. మరి ఆ మగాడే మగువ మనసు బాధకు కారణమైతే మరి ఎవరికి చెప్పుకోగలదు? తనలో తాను కుమిలిపోవడం తప్ప. కాబట్టి ఆడదాన్ని బాధ పెట్టే ముందు కాస్త ఆలోచించు మిత్రమా. పుట్టింట్లో బంధాలు ఎన్ని వదులుకుని వచ్చిన అమ్మాయికి మీరు ఆస్తులు, అంతస్తులు, లగ్జరీ లైఫ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కాస్త ప్రేమను పంచితే చాలు, ఎంతో సంతోషపడుతుంది. మన పెద్దలు మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుందని అంటారు కదా, కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మట్టిలో కలిసేంత వరకు మనతోనే ఉంటుంది కదా మిత్రమా. అర్థమైందనుకుంటా. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది కన్నతల్లి రుణం, జీవితమంతా మర్చిపోలేనిది తండ్రి పడ్డ కష్టం. అవునా? జీవితంలో అర్థం చేసుకుని మన మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు కన్నీళ్లు కూడా ఆనంద బాష్పాలుగా మారిపోతాయి, కాదంటారా? జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, అమ్మ ఉన్నంత వరకే ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఆ ఇద్దరూ లేని రోజు నీ జీవితాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. జీవితంలో ఆ ఇద్దరు కూడా చాలా ముఖ్య మిత్రమా. అందుకే మీతో ఉండగానే వారి యొక్క విలువను తెలుసుకోండి. అమ్మాయి మనం తనకి నచ్చినట్లు ఉంటేనే ప్రేమిస్తుంది. అమ్మ మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది కదా. అందుకే అమ్మకు మించి దైవం లేదంటారు. మిత్రమా, అమ్మ లేకపోతే అమ్మ అని ఎవరైనా పిలవచ్చు, నాన్న అని ఎవరిని పిలవలేము. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికి మాత్రమే సొంతం. ఒక్కసారి దూరమైతే గుండెల్ని పిండేలా ఏడ్చిన రాదు. అదే దేవుడిచ్చిన వరం మిత్రమా. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. మనసుకు నిజమైన ఆనందం లభించేది మన ఆలోచన వల్లే. అలాగే బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే మాత్రం జీవితానికి ప్రమాదం మిత్రమా. అన్నయ్యంటే ఆప్యాయత, నమ్మకం, బాధ్యత, ప్రేమ, మిత్రుడు, అండ, భరోసా. అమ్మలో సగం, నాన్నలో సగం. అమ్మ ప్రేమ, నాన్న బాధ్యత, అన్నయ్య ఒక పెద్ద కానుక. అమ్మ నాన్న మన చివరి శ్వాస వరకు మనకు తోడుగా ఉండలేరేమో, అందుకే అన్నయ్యను కూడా మన వెనక తోడుగా ఇచ్చారు. అన్నయ్యతో ఎంత గొడవ పడినా, ఎంత తిట్టుకున్నా అన్నయ్య పక్కన లేకపోతే ఏదో తెలియని లోటు, కాదంటారా? మిత్రమా, చెట్టు నుంచి పువ్వులు వేరే వాటి అందాన్ని కోల్పోయినా వాటి సువాసన మాత్రం కోల్పోవు. అలాగే నచ్చిన మనుషులు మనకి దూరమైనా మన మనసులో వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ కూడా దూరం కావు. ఒకరి నాశనం చేయాలనుకునే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనమైపోతాడు. అదే కర్మఫలితం అంటే. సర్వం నీవే అనుకొని నిన్నే నమ్మి నీ కష్ట సుఖాలలో నీ వెంట నడిచేదే భార్య. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాల్నే నీ భార్య గర్వపడేలా చేసేవాడే భర్త, కాదంటారా? మిత్రమా, నింద వేయడం సులభమే, కానీ దాన్ని మోసేవారికి తెలుసు దాని యొక్క బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికి తెలుసు దాని నొప్పి.
కట్టి కాలి బూడిదైన మాట మండుతూ బ్రతికే ఉంటుంది. కనుకనే ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి మిత్రమా. ఒక స్త్రీ పురుషుడి కంటే బలమైనది కాకపోవచ్చు, కానీ ప్రతి మగాడి బలహీనత ఆడదే. నవ్వుతోనే ఖైదీ చేస్తుంది, కళ్ళతో కట్టిపడేస్తుంది. మిత్రమా, రాయిని చెక్కితే శిల్పమవుతుంది, అద్దాన్ని చెక్కితే ముక్కలవుతుంది. మనిషికి ఓర్పు నేర్పు చాలా అవసరం. ఓర్పు లేకపోతే ప్రతి చిన్న విషయానికి చతికిల పడిపోతాం. నేర్పు లేకపోతే ఏ పని సరిగ్గా చేయలేము. అందుకే మనిషికి ఆస్తి అంతస్తుల కంటే ఓర్పు నేర్పు సహనం ఉండడం చాలా అంటే చాలా ముఖ్యం మిత్రమా. అర్థమైందనుకుంటా. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయతంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడగానే ఉండిపోవలసి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడం అంటేనే అసలైన జీవితం మిత్రమా. మిత్రమా, ఒక మగవాడు జీవితాంతం ఏమి చేసినా రుణం తీర్చుకోలేనిది ఇద్దరికి మాత్రమే. ఒకటి, తనని నవమాసాలు మోసి కని పెంచిన తల్లి. 2, తన ప్రతిరూపమైన బిడ్డల్ని నవమాసాలు మోసి కని పెంచి ఇచ్చే భార్యకి. కాబట్టి ఈ ఇద్దరి విలువ తెలుసుకొని వారిద్దరిని కూడా బాగా చూసుకో మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మూర్ఖులతో వాదించడం మృతదేహానికి వైద్యం చేయించడం లాంటిది. వైద్యానికి శవం ఎలా అయితే స్పందించదో మూర్ఖుడు కూడా అలాగే. నువ్వు చెప్పేది వినడు, అర్థం చేసుకోడు కూడా. అర్థమైందనుకుంటా. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు పెంచుకోకుండా ఉండడమే మంచిది మిత్రమా. ఎవరి కోసమైతే నీ ఆత్మాభిమానాన్ని సైతం వదులుకుంటావో వాళ్ళ దృష్టిలోనే నువ్వు అతి హీనంగా మారిపోతావు. అర్థమైందనుకుంటా. తమకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయంటారు తప్ప తాము ఏదైనా పాపం చేశారేమోనని అనుకోరు. అదే కష్టాలు ఎదుటి వారికి వస్తే చేసిన పాపాలు ఊరికి పోతాయని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. ఏమంటావు మిత్రమా? కాస్త ఆలోచించు. డబ్బు ఉంటేనే అన్ని బంధాలు, డబ్బు లేకపోతే అన్ని బాధలే. అవునా? ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకు ఎంత ప్రేమ చూపించినా బాధని మిగులుస్తాయి మిత్రమా. కాబట్టి ఆలోచించండి, ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.